శుభప్రదం జయప్రదం. జూబ్లీహిల్స్ బైపోల్ తెలంగాణలో పొలిటికల్ హీట్ ప్రస్తుతం అది పుట్టిస్తోంది. 6-100 గెలిచి తీరాలని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విజయం కోసం అన్ని పార్టీలు అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హడావిడి అప్పుడే మొదలైపోయింది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ పైనే. అక్కడ ప్రజల మనోగతం ఏంటి, గత ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అద్దాల మేడలే. కానీ ఇదంతా కూడా నాణ్యానికి ఒకవైపు, మరోవైపు చూస్తే ఇరుకు గల్లీలు, రోడ్లపై పారే మురుగునీరు, మంచినీటి కోసం అవస్థలు. అవన్నిటినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. క్లాస్ మాస్ కలగలిపిన నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని 2009 పునర్విభజనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి షేక్పేట, వెంగళరావు నగర్, యూసుఫ్ గూడ, బోరబండ, ఎర్రగడ్డ, సోమాజిగూడలోని కొంత ప్రాంతం వస్తుంది. నానానికి బొమ్మ బొరుసుల ఈ ప్రాంతం ఉంటుంది. ఓవైపు బస్తీలు, మరోవైపు బహుళ అంతస్తులు ఇక్కడ కనిపిస్తాయి. అద్దాల మేడలు, అద్దం లాంటి రోడ్డే కాదు, ఇరుకు గల్లీలు, గతుకు రోడ్ల బతుకులు ఇక్కడ కనిపిస్తాయి. గాల్లో రయ్యిన పరిగెత్తే మెట్రో రైళ్లు కనిపిస్తాయి. బతుకు బండి మోయలేక అవస్థలు పడే పేదల బతుకులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఎన్నికలు ఎన్ని వచ్చినా, పాలకులు ఎంతమంది మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదంటున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు. మేము ఇక్కడ గత 15-20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కానీ రెగ్యులర్గా అయితే ఎవరు రారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే అందరు వస్తూ ఉంటారు, చేస్తామంటారు, కానీ ఎవరు ఏమీ చేయరు. నార్మల్ ఇదంతా వర్షాలు వచ్చినప్పుడు కూడా డ్రైనేజ్ అంతా పొంగుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక అంటే నైట్ టైంలో అయితే ఈగలు దోమలు చాలానే ఉంటాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు. అక్కడ కూడా బయట చూస్తే కూడా మీరు ఎంట్రన్స్లో కూడా మొత్తం అలాగే ఉంటుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, ఏమీ బాగాలేదు అసలు. రోడ్ల మీద కూడా రోడ్ కూడా మొత్తం ఉన్న డ్రైనేజ్ చేంజ్ చేశారు, కానీ రోడ్ కూడా మొత్తం కొట్టుకుపోయింది. రోడ్ కూడా మొత్తం మట్టినే ఉంది, ఏమీ ఉండదు. వాటర్ ప్రాబ్లమ్ సంబంధించి చూస్తే మనం వాటర్ అంతా పైపులన్నీ చూస్తున్నాం. ఏంటి పరిస్థితి? వాటర్ ఇది మంజీరా వాటర్ కనెక్షన్స్, కానీ అది వాటర్ కూడా సరిగా రావట్లేదు. ఈ మధ్యలో మనకి డే బై డే వాటర్ వస్తుంది. డే బై డే అంటే కూడా అది 15-20 మినిట్స్ వస్తుంది. ఆ వాటర్ కూడా సరిపోదు. ఆ వాటర్ ఒకటే ఉంది. ఒకవేళ ఆ వాటర్ రాకపోతే మనకి ఇక్కడ ఒక బోర్ ఉంటుంది, ఆ బోర్ కూడా పనిచేయట్లేదు. మన స్ట్రీట్ లైట్ కూడా పనిచేయవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ కామన్గా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పేదలే ఇప్పుడు న్యాయ నిర్ణేతలు కానున్నారు. బడుగులు ఎవరికి ఓటేస్తే వారినే పదవి వరిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను శాసించేదెవరు? ఏ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ? గత ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? దానిపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారు. ఇందులో మైనార్టీ ఓటర్లు 96,500 మంది. ఎన్నికల ఫలితాలను శాసించేది 24% ఉన్న ముస్లిం ఓటర్లే. ఎస్సీ ఓటర్లు 26,000, యాదవ ఓటర్లు 14,000, మున్నూరు కాపు ఓటర్లు 21,800. రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, షేక్పేట డివిజన్లలో అధిక శాతం ముస్లిం ఓటర్లే ఉన్నారు. యాదవ, మున్నూరు కాపు, తదితర బీసీల ఓట్లు కీలకం కానున్నాయి. బీసీ, మైనార్టీ ఓట్లను రాబట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయకపోవడంతో ముస్లిం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి? ఎన్నికలప్పుడు నేతలు ఇస్తున్న హామీలు ఆ తర్వాత నెరవేరుస్తున్నారా? ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటర్ల మూడ్ ఎలా ఉంది? అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వరూపం ఏంటి? జూబ్లీహిల్స్ లో బస్తీల్లో అడుగు పెడితే అన్ని సమస్యలే స్వాగతం పలుకుతాయి. కనీసం ఉండటానికి గూడు కూడా లేని పేదలెందరూ ఇక్కడ బస్తీల్లో కనిపిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తమకు ఇల్లు కేటాయించాలని వేడుకోవడం ఇక్కడి బడుగు వర్గాలకు పరిపాటిగా మారిపోయింది. అంతేకాదు, ఉన్నవారికే ఇల్లు ఇస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఏమైతే ఇప్పుడు మాకు ఇండ్లు ఇస్తామని ఈ ఇండ్లలో కిరాయికి ఉండి ఉండి మాకైతే ఇసుకు పుట్టిపోయింది ఇంతవరకు అయితే. ఆ డబుల్ బెడ్రూమ్లో ఇస్తారు అన్నారు, అట్లా కూడా ఇవ్వలే. కొందరికి ఇచ్చిరు, కొందరికి ఇవ్వలే. మేము ఇంకా కుక్కర్లాగా తిరుగుతూనే ఉన్నాం ఆఫీస్లో చుట్టుముట్టు, కానీ మాకైతే ఎవరికి కేర్ చేస్తలేడు. చెప్పండి, ఉన్నది లేదు ఇంకొకరికి చేసి ఇవ్వమని ఇల్లు. లేని వాళ్ళకైతే అస్సలు రాలేవు, ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి. ఒకటే మాట, ఉన్నోళ్ళకే వచ్చిన ఇండ్లు, లేని వాళ్ళకైతే అస్సలే రాలేవు ఇండ్లు. లేని వాళ్ళను ఇంకొకరికి చేయమను, ఉన్నదా లేదా, లేని వాళ్ళకే ఇమ్మను, గరీబ్ వాళ్ళకే ఇమ్మను. ఉన్నోళ్ళకి ఇస్తే ఏం లాభము? ఈడ కిరాయికి ఇచ్చుకొని ఆడ పోయి ఉంటున్నారు. లేని వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు? అదొక్కటి గుర్తుండాలి వాళ్ళకు. ఓట్లు వేసేటప్పుడు రానరమ్మా ఓట్లే అని అంటారు, ఓట్ల తర్వాత మీరవ్వాలో మేమవ్వాలే అంటారు. లేని వాళ్ళం ఎక్కడ పోవాలి? కిరాయిలు కట్టలేక సస్తున్నాం, మేము కష్టపడాలి, తేవాలి, పెట్టాలి, అంతే, ఇంకేం లేదు. బీమార్లు ఉన్నా ఏది ఉన్నా మేము కష్టపడుకోవాలి, మేమే చేసుకోవాలి, ఇంకేమీ లేదు. ఏ లీడర్లు వాళ్ళు సాథ్ ఇయ్యరు. 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ పోయింది, 1000 రూపాయలు అయ్యింది. ఆ 1000 రూపాయలలో కూడా మళ్ళీ మిగతా పైసలు మీ అకౌంట్లో పడతాయి అన్నాడు, అవి పడతలేవు పైసలు. ఇంటింటికి 500 ఇస్తా అన్నాడు, అవి లేవు ఇవి లేవు. ఇట్లా బీదోళ్ళ పరిస్థితి. ఉన్నోళ్ళది ఎట్లుంటుంది సార్? లేనోళ్ళకి ఇట్లా చేస్తే, ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తేవి నువ్వు, లేనోళ్ళకి ఇండ్లు ఇస్తే మేము 7,000 8,000 కన్నా కష్టం చేసుకొని కంటికి నీరు తీసుకుంటే కిరాయి కడుతున్నాం. ఇల్లు ఒక్కటే కాదు, బస్తీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేఆర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నీరు రోజు విడిచి రోజు కేవలం 15 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తారని ఇక్కడి వారు చెప్తున్నారు. ఎత్తైన ప్రాంతంలో ఉన్న తమకు నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో దోమల బెడద తీవ్రంగా ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? కాంగ్రెస్ పార్టీకి అది నష్టం చేస్తుందా? బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? తెలంగాణలో కమల వికాసం సాధ్యమేనా? వీటన్నిటికీ ఒకటే సమాధానం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 7 జీహెచ్ఎంసీ డివిజన్లున్నాయి. 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఓటర్లు 5 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో ఎంఐఎంను గెలిపించారు. 5 స్థానాల్లో బీజేపీ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. యూసుఫ్ గూడ, వెంగులరావు నగర్, ఎర్రగడ్డ, రహమత్ నగర్, బోరబండ, షేక్పేట డివిజన్లు ఉన్నాయి. షేక్పేట, ఎర్రగడ్డలో ఎంఐఎం అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ కు 80,549 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కు 64,212 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి 25,000 ఓట్లకు మాత్రమే పరిమితమై 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నమైన రిజల్ట్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అంతర్భాగం. ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు 25,000 ఓట్ల ఆధిక్యతను అందించారు. దానం నాగేందర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 89,705 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 64,673 ఓట్లు వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం 18,405 ఓట్లకు మాత్రమే పరిమితమై 3వ స్థానంతో సరిపెట్టుకుంది. జూబ్లీహిల్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఆసక్తికరంగా మారిన బైపోల్. గెలిచేదెవరు, ఓడేదెవరు? ఓటర్ల మూడ్ స్వింగ్ను పరిసిగట్టే పొలిటికల్ పార్టీ ఏది? ప్రధాన రాజకీయ పార్టీల బలాలేంటి, బలహీనతలేంటి అన్నది జూబ్లీహిల్స్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బై ఎలక్షన్ ద్వారా జూబ్లీహిల్స్ తలరాత మారుతుందా? చెక్ పోస్టు దాటుకొని అభివృద్ధి పరుగులు పెడుతుందా? ఈ బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు? ఏ పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి? పార్టీ అభ్యర్థులకు సంబంధించి బలాలు, బలహీనతలపై పూర్తి రిపోర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు.
ఇక బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరోసారి పోటీ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. 3 పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు కావడం, లోకల్ గా గట్టి పట్టు ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక మైనార్టీ ఓట్లు కలిసొస్తాయని నమ్మకంతో ఉంది హస్తం పార్టీ. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ప్రచారం చేయడం కూడా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు 42% రిజర్వేషన్లకు పట్టుబట్టడం, బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడం వంటివి కాంగ్రెస్ బలాలుగా చెప్పొచ్చు. అభ్యర్థి నవీన్ యాదవ్ పై పోలీసు కేసులు ఉండటం కాంగ్రెస్ కు మైనస్ గా చెప్పొచ్చు. పార్టీలో వర్గ పోరు, అధికార పార్టీపై వ్యతిరేకత, హైడ్రా కూల్చివేతలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచటం, 6 గ్యారంటీలు అమలు కాకపోవడం వంటివి కాంగ్రెస్ ను కలవరానికి గురిచేస్తున్నాయి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వివేక్, శ్రీధర్ బాబు తదితరులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు. బూత్ స్థాయిలో పార్టీ వర్క్ ఎలా జరుగుతుందనే దానిపై సీఎం, పీసీసీ చీఫ్ రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ఇటీవల జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చెబుతున్నారు. డెఫినెట్ గా మీరు అంటున్నట్టు ఏ రకంగా పబ్లిక్ వెళ్తారంటే, గత 17 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో సింపతి మీద ఎలక్షన్ పోదాం అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రజల ఇక్కడ ప్రాంత అభివృద్ధి ఇంపార్టెంట్, ప్రజలకు అండగుండే పార్టీ ఉండాలి, కానీ సింపతి మీద ఇక్కడ జరగదు. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూపించి అడగమండి. బీఆర్ఎస్ బలం, బలహీనతల విషయానికొస్తే మాగంటి సునీతకు స్థానికుల నుంచి సానుభూతి ఉండటం గులాబీ పార్టీకి బలంగా చెప్పొచ్చు. అంతేకాదు కారు పార్టీకి బలమైన క్యాడర్ ఉండటం, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ప్రజల్లో మంచి పేరు ఉండటం కూడా బీఆర్ఎస్ కు ప్లస్ గా చెప్పొచ్చు. దీనికి తోడు కేటీఆర్, హరీష్ ఇద్దరూ సునీత గెలుపు కోసం స్వయంగా ప్రచార బాధ్యతలు మోయడం బీఆర్ఎస్ బలంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీఆర్ఎస్ కు ఆర్థిక వనరులకు లోటు లేకపోవడం కూడా ఆ పార్టీకి కలిసి రానుంది. ఇక మాగంటి సునీత పెద్దగా చదువుకోకపోవడం, సభలు, సమావేశాల్లో ఇప్పటి వరకు మాట్లాడకపోవటం బీఆర్ఎస్ కు మైనస్ గా చెప్పొచ్చు. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం, బీఆర్ఎస్ క్యాడర్ లో మునపటి జోష్ లేకపోవడం, టికెట్ ఆశించిన నేతలు సైలెంట్ కావడం కారు స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ శక్తినంతా కూడగట్టుకుని జూబ్లీహిల్స్ లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు జూబ్లీహిల్స్ లో మోహరించాయి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. బీజేపీ విషయానికొస్తే కేంద్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే ప్రధానమైన అంశం. జీఎస్టీ తగ్గింపు కలిసొస్తుందని కాషాయ పార్టీ బలంగా నమ్ముతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోకల్ ఎంపీగా ఉండటం, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార క్షేత్రాల బలమైన క్యాడర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల బలహీనతలే తమ బలమంటోంది బీజేపీ. ఇక అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కమలం పార్టీ మైనస్ గా మారింది. క్యాడర్ లో జోష్ నింపే నాయకత్వం లేకపోవడం కూడా కాషాయం పార్టీకి కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ తో లంకల దీపక్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూసి విసిగిపోయిన ప్రజలు జూబ్లీహిల్స్ లో బీజేపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. డెఫినెట్లీ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్లలో ఉన్న వాళ్ళు ఎక్కడ 12 ఇయర్స్ దగ్గర గవర్నమెంట్ ఉండి ఎక్కడ డెవలప్మెంట్ అయింది? ఇక్కడ ప్రజలు ఎలక్షన్స్ కాగానే ఏదో చేతులు ఏదో పెట్టేసి ఓట్లు వేయించుకొని, లేదా అంటే కమ్యూనిటీ ఓట్లు వేయించుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అది. దానికి పులి స్టాప్ పెడుతున్నది ఈసారి. ఎక్కడికి పోయినా కానీ మాకు నీరాజనం పలుకుతున్నారు. కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎన్నెన్నో చేశాం ఇక్కడ. ప్లస్ ఏమన్నా చేసేది ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి తెచ్చైనా సరే అక్కడ ప్రోగ్రామ్స్ మేము చేస్తామని వాళ్ళందరికీ డెవలప్మెంటే చూస్తారు. నాకు తెలిసినంతవరకు సెంటిమెంట్స్ వాటన్నిటికంటే కూడా వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేశారు అనేది కూడా చూస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేసింది, వీళ్ళ అరాచకాలు ఏమున్నాయి అనేది కూడా చూస్తారు. ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహాశైలు అందరూ కూడా
ఏమేమి అవుతున్నాయి ఇక్కడ గుళ్ళు కూడా కొట్టినా చూసేటోళ్ళు లేడీ గవర్నమెంట్లో అనేది కూడా చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళకి సరైనది వాళ్ళ ఫ్యూచర్ కూడా చూసుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిరు కాబట్టి వారికి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దూరంగా ఉండటం ఎవరికి లాభం చేస్తుందో ఎవరికి నష్టం చేస్తుందో అన్న టెన్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు పట్టుకుంది. మైనార్టీ ఓట్లను పట్టుకున్న పార్టీకే విజయం దక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. త్రిముఖ పోరులో బయటపడతామని కమలనాథులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ బాహుబలి ఎవరో తేలాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి, పాలకులు మారుతున్నారు, సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లున్నాయి. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల వ్యధ. ఈ ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.